ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల వెలికితీత ఆపరేషన్ సక్సెస్ అయింది. నీటిలో మునిగిపోయిన ఆఖరి బోటును కూడా అక్కడి నుంచి తొలగించి పున్నమి ఘాట్ కు చేర్చారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ, అధికారుల కృషితో 15 రోజుల తర్వాత ఆపరేషన్ బోట్స్ సక్సెస్ అయింది. ఈ నెల 1వ తేదీన కృష్ణానది ఎగువన కురిసిన భారీ వర్షాలకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11.47 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ సమయంలో 3 బోట్లు ఒకసారి, 2 బోట్లు మరోసారి గొల్లపూడి వైపు నుంచి కొట్టుకువచ్చి బ్యారేజ్ కౌంటర్ వెయిట్లను ఢీకొట్టాయి. అదే సమయంలో 2 బోట్లు దిగువకు కొట్టుకుపోగా మిగిలిన 3 బోట్లు బ్యారేజీ ఎగువన నీటి అడుగుకు చేరి ఇరుక్కుపోయాయి. దీంతో ఈ బోట్లను తొలగించేందుకు 15 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం భగీరథ ప్రయత్నం చేసింది. ఈ బోట్లు తొలగించేందుకు కౌంటర్ వెయిట్లు తొలగించి తిరిగి ఏర్పాటు చేసిన బెకమ్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఈ పనిని అప్పగించారు. భారీ క్రేన్లను బ్యారేజ్ పై నిలపడం సాధ్యం కాకపోవడంతో బెకమ్ సంస్థ ఈ రంగంలో అనుభవం ఉన్న విశాఖకు చెందిన సీ లైన్స్ డైవర్స్ ఆఫ్ షోర్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు కాకినాడకు చెందిన అబ్బులు టీంలను రంగంలోకి దింపింది. ఓవైపు భారీ క్రేన్ కు ఇనుప తాళ్లు కట్టి నీటి అడుగున ఉన్న బోట్ హుక్కులకు సీ లైన్స్ డైవర్స్ లాక్ చేశారు. దీంతో క్రెయిన్ ద్వారా బోట్ ను లాగే ప్రయత్నం చేయగా ఆ బోటు 2004లో బ్యారేజ్ కి సమాంతరంగా ఎగువ అతి సమీపంలో ఏర్పాటు చేసిన బండ్ కు తాకి ఆగిపోయింది. దీంతో వ్యూహాన్ని మార్చి అబ్బులు టీంను రంగంలోకి దింపింది. దీంతో అబ్బులు టీం 2 భారీ కంటైనర్ బోట్లను తెచ్చి వాటికి అడ్డంగా గడ్డర్లతో వెల్డింగ్ చేయించింది. ఆ గడ్డర్లకు హుక్కులు ఏర్పాటు చేసి సీ లైన్స్ ద్వారా కిందనున్న బోట్లకు లాక్ చేయించింది. అనంతరం కంటైనర్ బోట్లను నీటితో నింపి నీటి అడుగున ఉన్న బోట్లకు ఏర్పాటు చేసిన చైన్లను టైట్ చేయించింది. తరువాత క్రమంగా కంటైనర్ బోట్లో ఉన్న నీటిని పూర్తిగా తోడేయడం ద్వారా ఆ బోట్లు కావడిలాగా పైకి లేచాయి. వీటితో పాటే అడుగున ఉన్న బోటు మీటర్ నుంచి మీటర్న్నర వరకు పైకి లేవడంతో ఆ బోటును లాక్కుంటూ పున్నమి ఘాట్ వద్దకు తీసుకువెళ్లిపోయింది. ఇదే ఫార్ములాతో శనివారం మధ్యాహ్నానికి అన్ని బోట్లను పున్నమి ఘాట్ కు చేర్చారు. దీంతో ఆపరేషన్ బోట్స్ పూర్తయినట్లు ఇరిగేషన్ శాఖ మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణారావు వెల్లడించారు. ఇప్పుడు కావలి టైపులో 2 బోట్లకి 3 గడ్డర్స్ అమర్చాము. వాటికి ఫుల్ వెల్డ్ చేసాము. వాటికి మళ్ళీ గడ్డర్స్ వెల్డ్ చేసాము. తర్వాత మీరు చూస్తున్నారు అక్కడ చైన్ పుల్లీ బ్లాక్స్. ఆ చైన్ పుల్లీ బ్లాక్స్ అది కింద బోట్ని లిఫ్ట్ చేయడానికి, ఈ లిఫ్ట్ చేసే ముందు వాటిని తగిలించడానికి డైవింగ్ టీము కింద బోట్కి నీళ్ళల్లో తీసుకెళ్ళి ఆ తర్వాత వాళ్ళు ఇది పైకి లాగుతారు. దీంట్లో నీళ్లు నింపుతాం. ఈ బోట్లో నీళ్లు నింపి అది పూర్తిగా టైట్ అయిన తర్వాత ఈ నీళ్లు తీసేసినప్పుడు అది కొంత పైకి లేస్తుంది. ఇంకా మనకి రాకపోతే మళ్ళీ అప్పుడు మొదటి దానప్పుడు 2 సార్లు పట్టింది. అక్కడ ఇసుక మేటల వల్ల కానీ అక్కడ ఉన్న బండ్లు పట్టడం వల్ల కానీ, అందుకని మళ్ళీ ఇంకా పైకి లేపాం. అవి అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్లోట్ అయ్యి కొద్దిగా ఒక 30 మీటర్లు దాటి వచ్చిన తర్వాత అది పూర్తిగా మనకి ఫ్రీగా వచ్చింది. సుమారు 15 రోజులకు పైగా శ్రమించి బోట్లను వెలికి తీయడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఇదిలా ఉంటే బోట్ల తొలగింపుకు కృషి చేసిన బెకమ్, అబ్బులు టీం, సీ లైన్స్ డైవర్స్, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లను ప్రభుత్వ పెద్దలు ప్రత్యేకంగా అభినందించారు. మరోవైపు ఈ బోట్లు ప్రకాశం బ్యారేజ్ వద్దకు ఒకేసారి వచ్చి ఢీకొట్టడం వెనుక ఉన్న కుట్రకోణంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.